ఉత్తరాంధ్ర జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు నుంచి 13వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఇక ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి ఈ రోజు నోటిఫికేషన్ విడుదలైంది. 13వ తేదీ వరకు కూడా నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత స్క్రూటినీ ప్రక్రియను ప్రారంభిస్తారు. అలాగే 16వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియకు గడువు విధించారు. ఈ నెల 30వ తేదీన ఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. సెప్టెంబర్ 3వ తేదీన రిజల్ట్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ ఎన్నికకు సంబంధించి గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఎన్నికలకు ముందు పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరటంతో ఆయన పైన స్పీకర్ అనర్హత వేటు వేశారు. దీంతో ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఖాళీ ఏర్పడింది. దీంతో ఈ ఎన్నికను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా స్వీకరించడంతో ఎన్నిక రసవత్తరంగా మారిందని చెప్పుకోవచ్చు. కూటమి తరపున భారీ విజయం సాధించిన టీడీపీ అభ్యర్థులు ఈసారి 4 ఆశావహుల జాబితాలో ఉన్నారు. వీరిలో గండిబాబ్జీ అలాగే పీలా గోవింద సత్యనారాయణ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరో 2 కూడా ఈ స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే టీడీపీ పార్టీ ఇందుకు సంబంధించి ఎన్డీఏ కూటమి సమావేశాన్ని కూడా నిర్వహించింది. రేపు తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఇక అధికార ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కూడా 2-3 ఆశావహులు బరిలో ఉన్నప్పటికీ కూడా అధిష్టానం మాత్రం సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ బరిలోకి దింపింది. ఇక ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు సంబంధించి దాదాపుగా 860 వరకు కూడా స్థానిక సంస్థల ఓటర్లు ఉన్నారు. వీరందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణంగా చూస్తే ఈ ఎన్నికకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. అయితే సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర ఓటమిని చవిచూడటంతో ఇప్పటికే స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అనేక మంది ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో వీరంతా ఎక్కువ మంది పార్టీ మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని కూటమి తరపున బలమైన అభ్యర్థిని బరిలోకి దించి ఈ ఎమ్మెల్సీలో విజయం సాధించాలని ఎన్డీఏ కూటమి అభ్యర్థులు భావిస్తుండగా ఈ స్థానాన్ని నిలుపుకొని తమ బలాన్ని మరోసారి నిరూపించుకోవాలని వైసీపీ కూడా భావిస్తుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు కావటంతో ఇందులో గెలిస్తే పూర్తి స్థాయిలో కూడా ప్రజా బరిలో మరింత ముందుగా పోరాటాలు చేసేందుకు అవకాశం ఉంటుందని వైసీపీ భావిస్తుంది. మరోవైపు ఎన్నికల తర్వాత మొదటి ఎన్నిక కావటంతో ఈ ఎన్నికలో కూడా విజయం సాధించి తమ విజయ యాత్రను కొనసాగించాలని ఎన్డీఏ కూటమి భావిస్తుంది. దీంతో 2 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికను తీసుకోవటంతో హోరాహోరీ పోరు తప్పదని భావిస్తున్నారు. ఎవరికి వారు ఇప్పటికే ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు అయితే ప్రారంభిస్తున్నారు. అధికార ప్రతిపక్షాల మధ్య ఇప్పటికే ఈ ఎన్నికకు సంబంధించి మాటల యుద్ధం కూడా ప్రారంభమైంది. మొత్తానికైతే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావటంతో ఎన్నికల కోలాహలం విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొదలైనట్లుగా చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ ప్రసాద్తో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.